ఖాళీ సిక్కిం రీచ్ కానికే 3.5 days పడుతుంది. 3.5 days. సో మన బ్రెయిన్ ఏం చెప్తే అది వినొద్దు, మన బాడీని ఆలోచించండి, కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఇలాంటి లారీలు ఉన్నాయి, 2 లారీల మధ్య కలిసి సపరేట్గా కొట్టేసిండు, 2-wheeler 4-wheeler కొట్టేసినట్టు. అసలు ఏమనుకుంటాడు వాడు నాకు అర్థం కాదు. బస్సులోకి ఇలా దిగిపోయింది, బస్సు మొత్తం టైర్ బస్ట్ అయింది, పక్కగా అయిపోయింది. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ వినయ్ మౌతమ్ అండ్ దిస్ ఇస్ అవర్ డే 5 ఇన్ అరకు రైడ్. సో మేమైతే సూర్యాపేట నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. అండ్ హోటల్ అయితే నాకు బాగా నచ్చింది, చెప్పినా కదా, ఈ హోటలే అన్నిటికన్నా బాగా నచ్చింది నాకు. సో టైం వచ్చేసి 5, మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. బయట పురుగులు దోమలు డేంజర్గా ఉన్నాయి, రూమ్లోకి అయితే ఒక్కటి కూడా రాలేదన్నమాట. బట్ ఐ లవ్ దిస్ ప్లేస్. సో ఇక్కడ నుంచి మాకు ఓన్లీ హైదరాబాద్ 3 hours. సో లగేజ్ సెట్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది, ఈజీగా చేసేసి స్టార్ట్ అయిపోతాం. సో ఇదే అన్నమాట రిసార్ట్, జేకే రెసిడెన్సీ లగ్జరీ రూమ్స్ అండ్ కన్వెన్షన్ హాల్. నన్ను ట్రస్ట్ మీ వెన్ ఐమ్ సేయింగ్, రూమ్ మాత్రం మస్తు ఉన్నది, నాకు మంచిగా అనిపించిన రూమ్. జేకే రెసిడెన్సీ అండ్ ఇది సర్వీస్ రోడ్ లోపల ఉందన్నమాట. ఇప్పుడు మేము హైవే ఎక్కేసి వెళ్ళిపోతాం హైదరాబాద్కి. రూమ్లో ఎంత మంచిగా ఉందో. నైట్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన, అన్న బిర్యానీ తెచ్చిస్తా అన్నాడు, ఇచ్చిన బిర్యానీ తెచ్చిండు. అబ్బా 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 మమతా అన్న ఏదో ఉంది పేరు, పిచ్చెక్కి ఇచ్చింది బిర్యానీ, మస్తు అనిపించింది నాకు టేస్ట్. సో బేసిక్గా ఐ లవ్డ్ సూర్యాపేట్ ఫుడ్ అండ్ హోటల్ కూడా. నిన్న రాత్రి ఇక్కడ ఉన్న పురుగుల్ని చూడడానికి సుక్కలు కనిపించినాయి. వాళ్ళు పొద్దుగాల ఏం లేవు. 2 రూపాయల మాస్క్ ఉంటుంది కదా, అది మన పవన్ దగ్గర ఇంత పెద్ద కట్టు ఉంది బ్యాగ్లో, అల్లకిలో మాస్క్ తీసుకున్నా, తడిపిన, మొత్తం తుడిచినా కూడా దానికి ఇంకా చక్కగా పోలేదన్నమాట. అంటే వెట్టుతో చక్కగా పోలేదన్నమాట. దాన్ని మళ్ళీగా వెట్టి టిష్యూ దాంట్లో తుడిస్తేనే మంచిగా పోతుంది. అయినా కొంచెం అట్లనే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వెట్టి టిష్యూతో కొంచెం క్లీన్గా తుడవాల. 135 kilometers హైదరాబాద్. ఇది ఏంటంటే 135 kilometers మనకి ఇక బ్రేక్ఫాస్ట్ రైడ్ లెక్క అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఎట్లే పోతున్నాం మనం, అట్లా ఇటే. బట్ ట్రస్ట్ మీ గైస్ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, మీకు టైర్డ్ అయినా, బాడీ టైర్డ్ అనిపించకపోయినా, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఖచ్చితంగా నైట్ స్టే చేయాలన్నమాట. నిన్న సేమ్ సిచ్యువేషన్ మాది. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయినాం మేము అక్కడికి వెళ్ళి. మ్యాక్సిమం 7:30కి ఏమో స్టార్ట్ అయినాం అక్కడ నుంచి వెళ్ళి. 8 అనుకుంటాం, మ్యాక్సిమం 8కి ఏమో స్టార్ట్ అయినాం. 8 నుంచి వెళ్ళి ఈవినింగ్ 6:30 వరకు డ్రైవ్ చేస్తూనే ఉన్నాం అనమాట. అండ్ ప్రాపర్ 4-lane హైవే కూడా కాదు. మీరు అందరూ చూసిండ్రు నా డే 4 ఎట్లుందో. కంప్లీట్ ఘాట్ సెక్షన్ అన్నమాట, కంప్లీట్ ఘాట్ సెక్షన్, మొత్తం ఘాట్ సెక్షన్, మొత్తం జంగల్, మొత్తం సింగిల్ రోడ్. అసలు హైవే టచ్ అయింది మాకు ఓన్లీ 50 kilometers అంతే మొత్తంలా, అది కూడా ఈవినింగ్ 5 to 6 వరకు. సో ఏమవుతుందంటే బాడీ టైట్ లేదు, ఐఎమ్ ఓకే, డ్రైవ్ చేయగలుగుతాను నెక్స్ట్ 3 hours అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఒక 1 hour తర్వాత ఫీలింగ్ వేరే అవుతుంది అన్నమాట. అలా అవ్వకూడదు, అలా ఏమవ్వద్దు అన్నట్టుగానే నేను స్టే చేద్దామని చెప్పేసి అనుకున్నా. పవన్ యాక్చువల్గా ఇది ఇంట్రెస్టెడ్, అన్న నాకు ఇంటికి పోవాలని ఉంది అన్న తొందరగా అని చెప్పేసి అన్నాడు. బట్ దెన్ నేనే ఆపేసిన తనని వద్దని చెప్పేసి, బికాస్ దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. బాడీ అట్లనే ఉంటుంది, బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తామో అంతవరకు సపోర్ట్ చేయించుకోవాలా. తర్వాత దాన్ని ఎక్కువ హింసించద్దు మన బాడీని. మన బాడీ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మన బ్రెయిన్ ఏం చెప్తే అది వినొద్దు, మన బాడీని ఆలోచించండి, కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఇలాంటి లేట్ నైట్ డ్రైవ్స్ అయినా ఏదైనా ఉంటే. ఒక చిన్న ఛాయ్ తాగినాం, టీ టైంలో ఛాయ్ తాగేసి స్టార్ట్ అయిపోతున్నాం. చిన్న అప్డేట్ ఏంటంటే, నా గోప్రో ఎందుకో ఈ మధ్య బిస్కెట్ అవుతుంది పొద్దున్న నుంచి. నిన్న ఈవినింగ్ నుంచి వెళ్ళి బ్యాటరీ తీసి పెడితే కానీ స్టార్ట్ అవ్వకపోవడం, అది ఎప్పటి నుంచో ఉంది నాది. బట్ ఈ రైడ్ మొత్తంలో 4 daysలో ఎప్పుడు కాలేదు. బట్ ఈరోజు అండ్ నిన్న ఈవినింగ్ ఒక్కసారి ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదు. మరి అప్డేట్ కావాలన్నా 12కి నాకు అర్థం అవ్వట్లేదు. నాకు కామ్ చెల్లరా భయ్, ఏం కాదు పోనీ అని చెప్పేసి అనుకొని నేను ఏం చేసిన, ఇన్స్టా 360 తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ GoPro 12 అని చెప్పేసి అంటే అది నాతో కాదు, అన్ని పైసలు మన దగ్గర లేవు. ఇక ఇంటికి పోయినాక ఓసారి మరి దీని సంగతి ఏంది. మేబీ బాగా వాడేసినా కదా, నిన్న బాగా వాడేసిన GoProని యాక్చువల్గా. మేబీ దానివల్ల ఏమన్నా కొంచెం ఆగమవుతుందో తెలియదు. కొంచెం ఇక ఎట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తా. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కొంచెం ఇబ్బందిలే కనిపించింది అని చెప్పేసి అంటే, ఇంకా నెక్స్ట్ రైడ్ ఆబ్వియస్లీ నాది చిన్న బ్రేక్ఫాస్ట్ రైడో, లేకపోతే 2 days రైడో 3 days రైడ్ ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో ఏమన్నా బిస్కెట్ అయ్యింది అని అంటే ఇంకా కొత్త తీసుకోవాల్సిందే, తప్పదు.
శ్రీకృష్ణ ట్రావెల్స్ చూడు, 2 లారీలు ఉన్నాయి, 2 లారీల మధ్య కలిసి సపరేట్లా కొట్టేసిండు, 2 వీలర్తో 4 వీలర్ కొట్టేసినట్టు. అసలు ఏమనుకుంటాడు వాడు నాకు అర్థం కాదు. అంత పెద్ద బస్సు చిన్న గ్యాప్లోకి వెళ్ళి కొట్టి పడేసినాడు. నీ చూడు ఇప్పుడు ఎట్లా కొట్టేస్తాడు, ఎక్కడ కొంచెం ఎక్కువనే ఉంది గ్యాప్, బట్ కొట్టేస్తాడు చూడు. ఇది చిన్నది, ఇంత పెద్ద గ్యాప్, అది చిన్న గ్యాప్, ఇంత గ్యాప్లోకి వెళ్ళి టప్పుడు ఇట్లా కొట్టేసాడు. బస్సు మొత్తం ఇట్లా అయిపోయింది. ఈ ట్రావెల్స్ బస్సులలో ఈ మధ్య ట్రావెల్ చేయాలంటే జనాలకు భయం అవుతుంది. ఇంకో ట్రావెల్స్ వెనకాల టైర్ పలిగినట్టుంది. టైర్ పలిగిపోవడం వల్ల నాకు తెలిసి బస్సు కొంచెం కంట్రోల్ తప్పినట్టుంది. ముంగట మన జేసీబీ ఉంటుంది కదా, వెనకాల జేసీబీ ఇట్లా కొత్త ఇట్లా ఉంటుంది కదా ముంగటికి వచ్చి, అది మొత్తం దిగిపోయింది ఇట్లా బస్సులోకి ఇట్లా దిగిపోయింది. బస్సు మొత్తం టైర్ బస్ట్ అయింది, పక్కకు ఆగిపోయింది. చూడలే, గోప్రో ఆన్లో లేదు, బట్ టూ మచ్ అసలు. ఇక టైర్ పలిగిపోతే మనం ఏం చేయలేము అనుకోండి, బట్ అది బ్యాడ్ లక్. ఇంకా నేను 100 పైన 90 పైన 100 పైన పోతున్నా, ఆ ట్రావెల్స్ బస్ తోడు చూడు ఎక్కడున్నాడు, ఆడికి పోయిండు. ఎంత కొడుతున్నాడు అసలు నాకు అర్థం కాదు, టూ మచ్ అసలు వాడైతే. టైం 7:55 అవుతుంది, రోడ్ల పైన ట్రాఫిక్ ఆల్రెడీ జమ్ అయిపోయింది ఘోరంగా. ఇక పవన్ ఏమో వెనక పడిపోయింది ఎక్కడో, ఇంకా వస్తలేడు, ఆయన కోసం చూసుకుంటున్నా. నేనేమో ఇంకా కొంచెం మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాను అనమాట, కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా. బట్ ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నా మెల్లిగా నడుపుతున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మియాపూర్ అంటే మన ఇంటికి పోవడానికి మస్తు లేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్ అన్నమాట నాకు. వా ట్రాఫిక్లో నడుపుకుంటూ వెళ్ళిపోవాలి, చిరాకు వస్తుంది. ఇక సికింద్రాబాద్ వరకు నేను పవన్ ఇద్దరం కలిసి వెళ్ళి సికింద్రాబాద్లో డైవర్ట్ అయిపోతాం ఇద్దరము. నేనేమో వయా ప్యారడైజ్, ప్యాట్నీ, బాల్నగర్, మియాపూర్ వెళ్ళిపోతా. తను కూడా యాక్చువల్గా కుకట్పల్లిలో స్టే చేస్తాడు, అటునుంచే రావాలి. బట్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అంట. సో వేరే ప్లేస్కి వెళ్తా అన్నాడు. అక్కడ నుంచి వెళ్ళి ఏదో ప్లేస్ చెప్పిండు, గుర్తు రావట్లేదు నాకు, కోంపల్ల కాదు ఏదో అన్నాడు. ఇప్పుడే సికింద్రాబాద్కి అయితే రీచ్ అయిపోయినా అన్నమాట. అండ్ నేను పవన్కి కాల్ చేస్తే పవన్ ఇప్పుడే చెప్పిండు, నేను మెట్టు కూడా దగ్గర ఉన్నా అన్న, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కదా, కొంచెం వెళ్ళగొస్తున్నా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో సికింద్రాబాద్ నుంచి వెళ్ళి నాకు ఈజీగా 40 to 45 minutes అయితే ఈజీగా పడుతుంది ఇప్పుడు మనం మియాపూర్ పోవడానికి. ఎంతనన్నా రైడ్ చేయని, ఏడనన్నా తిరగని, ఎంతనన్నా ట్రావెల్ చేయని, 3, 4, 5 రోజులు ఎన్ని రోజులన్నా పోని, కానీ లాస్ట్కి డే అంటే లాస్ట్ డే ఏదైతే ఉంటుందో మన రైడ్లో, ఆ రోజు మనం వచ్చేస్తాం చూడు ఇంటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, మనకు తెలిసిన ప్లేస్కి వస్తాం, కొంచెం ఆ ఫీలింగ్ వేరుంటుంది, ఇంటికి వచ్చేసిన ఫీలింగ్ వేరుంటుంది అన్నమాట. నీ రైడ్ ఎంతనన్నా కానీ, ఎంత పెద్దదా కానీ, ఎంత దూరం అన్నా తిరగని, నువ్వు ఎక్కడన్నా పోని, ఒక్కసారి మనకు తెలిసిన ప్లేస్కి వచ్చినాక ఆ ఫీలింగే వేరు. అంటే చుట్టుపక్కల మంచి ప్లేసెస్, మనకు తెలిసిన ప్లేసెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ ఒక నోన్ ఫీలింగ్ అనమాట మనకి. సక్సెస్ఫుల్గా మన అరకు రైడ్ అయితే అయిపోయింది. మనం వచ్చేసినాం ఆల్మోస్ట్ మియాపూర్. ఇప్పుడు ప్రజెంట్లీ JNTU దగ్గర ఉన్నాం. సక్సెస్ఫుల్గా 5 days అయితే అయిపోయింది. అండ్ నాకైతే చాలా నచ్చింది ఈ రైడ్. సో పవన్ తో ఫస్ట్ టైం గ్రూప్ రైడ్ నాకు నచ్చింది. సో ఐఎమ్ లవింగ్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది నేను చెప్తా. సో సిక్కిం రైడ్ ప్లాన్ చేసిన నేను 9 daysకి, బట్ ఎప్పుడు హోలీ అండ్ గుడ్ ఫ్రైడే 2 days హాలిడేస్ వస్తున్నాయి, మండే ఫ్రైడే. సో 3 days మధ్యలో హాలిడేస్ ఉన్నాయి అన్నమాట. 3 days మధ్యలో లీవ్ పెట్టేసుకుంటే 9 days కలిసి వస్తుంది అని సిక్కిం రైడ్ ప్లాన్ చేసిన. బట్ కరెక్ట్గా మ్యాప్ చెక్ చేసి ప్లాన్ చేస్తుంటే నాకేమనిపించింది, మనకు సరిపోవు అనిపించింది డేస్ సిక్కింకి. ఎందుకు అనంటే నాకు ఖాళీ సిక్కిం రీచ్ కానికే 3.5 days పడుతుంది. 3.5 days అంటే ఆల్మోస్ట్ 7 days. ఇంకా 2 days నేను ఏం చేయాలి సిక్కింలో? అందుకే నాకు అస్సలు అర్థమవుతలేదు, ఎటు పోవాలో తెలుస్తలేదు. 9 days ఉంది, 9 days ఏం చేయాలి, ఎక్కడ పోవాలని ఆలోచిస్తూనే ఉన్నా, అసలు సమజ్ అవుతలేదు. ఐఎమ్ థింకింగ్ నాకు 9 days ఉంది, 3 days లీవ్ కూడా పెట్టేసిన, ఆల్రెడీ పర్మిషన్ కూడా తీసుకున్నా, 9 days ఉంది.
బుర్ర పిచ్చిలేసి నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. అక్కడ కూర్చున్న కాంచెలు నిన్న సూర్యాపేట నుంచి అదే థింకింగ్, ఏం చేద్దామని. పవన్ కూడా ఏదో ఒకటి ముందే చెప్పమన్నాడు, పవన్ కూడా వస్తా అన్నాడు కదా. సో తను అన్న ఏదో ఒకటి ముందే చెప్పేసి ప్రిపేర్ అవుతా అని చెప్పేసి అన్నాడు. సో నేను దానికే ఇంకా ప్రిపేర్ అవుతున్నా, నాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఏదో ఒకటి అయితే డిసైడ్ చేస్తా, ఏదో ఒక రైడ్కి అయితే వెళ్తా. మీకు అందరికీ చెప్పినా కదా మంచి రైడ్కి వెళ్తున్నా అని చెప్పేసి, అది సిక్కిం రైడ్ అనమాట. బట్ ఇప్పుడు ఏ రైడ్కి వెళ్తున్నా తెలియదు, ఏ రైడ్కి వెళ్ళాలో తెలియదు. బట్ 9 days ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫన్. పక్కా, అదైతే పక్కా. ఎక్కడికి పోతున్నా తెలియదు, ఏడాది తిరుగుతున్నా తెలియదు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ఫన్. నాకు అసలు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా ఈరోజు. నా కార్ సర్వీసింగ్ చేయాలి. నా కారు టైర్ చెప్పినా కదా లాస్ట్ టైం పేలిపోయింది రోడ్డు పైన. నా అదృష్టం మంచిగుంటే నా స్టెప్ని ఉన్నది కాబట్టి చేంజ్ చేసుకొని మళ్ళీ పోయినా. ఫ్యామిలీ కూడా ఉంది అప్పుడు కార్లో. అండ్ నా వివో కస్టమర్ కేర్ కాల్ చేసింది, ఆ గీత వచ్చిందని చెప్పినా కదా అప్డేట్లో. సో కొత్త డిస్ప్లే వేయడానికి రమ్మన్నారు, దానికి వెళ్ళాలి. వాడు ఈరోజే రమ్మన్నాడు, ఈరోజు రాకపోతే వేరే వాళ్ళకి ఇస్తా అన్నాడు. సో ఖచ్చితంగా అదే తీసుకొని వెళ్ళాలి. 2 పనులు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ డైనమిక్ రైడర్స్కి వెళ్ళాలి మన బండి కోసం. పీపీఎఫ్ చెక్ చేపియాలి ఒకసారి. అండ్ 2 టైర్స్లో వీల్ బ్యాలెన్సింగ్ చేపియాలి ఖచ్చితంగా. అమ్మ చాలా పనులు ఉన్నాయి. సో ఎనీవే నేను ఈ వీడియో అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నా. నాకు మీకు నచ్చిందనే అనిపిస్తుంది వీడియో. సో గైస్ వీడియో అయితే లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటివరకు చూడకపోతే నా వీడియోస్ ఏవి ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే చూడండి. అండ్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. అండ్ వినేమవుతాం సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మియాపూర్, హైదరాబాద్. బాయ్.